తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయమే పరమావధిగా పరుగులు పెడుతోంది. కేటీఆర్ కీ రోల్ తీసుకుంటున్నారు. 16 స్థానాలు మావి, 1 ఎంఐఎం, మొత్తం 17 మాయే అన్నటువంటి దానికి ఫాలోఅప్గా జిల్లాల వారీ సమావేశాలు కావచ్చు, నియోజకవర్గాల వారీగా జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, మొత్తం కీ రోల్ తీసుకుంటున్నది కేటీఆర్. ఇంకోవైపున తెలంగాణ రాష్ట్ర సమితి ఆల్రెడీ అధికారంలో ఉండటం, పంచాయతీ సర్పంచుల స్థాయి నుంచి వార్డు మెంబర్ల స్థాయి నుంచి మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, మున్సిపాలిటీలు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి వశమై ఉండటం. ఇంకొక పక్కన అధికారులు, ఈ పోలింగ్ వ్యవహారాలు చూసేటువంటి సిబ్బంది, వీళ్ళందరూ కూడా భారీ జీతాల పెంపుతో సంతృప్తిగా సంతోషంగా ఉండటం వల్లనే మొన్న వచ్చినటువంటి ఎన్నికల్లో విజయం భారీ ఎత్తున సాధించడం. అదే ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది అన్నటువంటిది క్లియర్గా ఉంది. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తే ఆ సీట్లతో కేంద్రంలో ఏదో చక్రం తిప్పుతారనేటువంటి ఫీలింగ్ అనేది జనంలోకి తీసుకెళ్లారు. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి బలం. అదే సందర్భంలో బలహీనత ఏంటంటే సీట్ల పరంగా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మళ్ళీ కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్లోకి చేర్చుకుంటుంటాం, ప్రత్యర్థి పార్టీని ప్రతిపక్ష పార్టీని బలహీనపరిచేటువంటి రాజకీయం చేయడం, ఇంకోవైపున ఈ ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణమైనటువంటి విధానంలో కాకుండా కంప్లీట్గా మా చేతుల్లోనే మొత్తం ఉండాలి అనేటువంటి తరహా ధోరణి కావచ్చు, ఇవి తెలంగాణ రాష్ట్ర సమితికి బలహీనతలు అవుతున్నాయి. ఇంకోవైపున పార్లమెంట్ ఎన్నికలు వచ్చేటికి ఎన్డీఏ వర్సెస్ యూపీఏగా జరుగుతున్నటువంటి సందర్భంలో తృతీయ పక్షం, తృతీయ ఫ్రంట్ అని చెప్తున్నటువంటి కేసీఆర్కి 17కి 17 సీట్లు ఇచ్చిన జాతీయ స్థాయిలో చక్రం తిప్పే అవకాశం లేదనేటువంటిది, ఎన్డీఏకి మెజార్టీ ఉందని తాజా సర్వేలు తేలుస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏని యూపీఏని కాదని టీఆర్ఎస్కి ఓటు ఎందుకు వేయాలన్నటువంటి ప్రశ్న వస్తుంది. అదేమంటే కేసీఆర్కి మన సంబంధించినటువంటి కృతజ్ఞతలు అంటే అది అసెంబ్లీ ఎన్నికల్లో చూపెట్టినట్టు అవుతుంది. కాబట్టి తాజా రాజకీయ పరిణామాల్లో టీఆర్ఎస్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేటువంటిది తేలాల్సి ఉంది.